అందరికీ హాయ్, వెల్కమ్ టు హ్యామ స్వీట్ లాగ్స్. ఈరోజు అయితే ఇంకొక మినీ లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. యాక్చువల్గా ఏలూరులో కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అయితే పెట్టారంట. సో అందుకే మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాము. బయట నుండి చూస్తే చాలా బాగుంది అసలు. యాక్చువల్గా లోపల పార్క్ చేద్దాం అనుకున్నాం, అస్సలు ఖాళీ లేదండి. సో బయటే పార్క్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఫస్ట్ అయితే ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకున్నాము. పర్ పర్సన్ వచ్చి కాస్ట్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. యాక్చువల్గా బుడ్డదాన్ని ఫస్ట్ టైం అండి ఎగ్జిబిషన్కి తీసుకురావడం. అదైతే సైలెంట్గా కూర్చుని అన్నీ చూసింది. కొంచెం చలిగా కూడా ఉన్నది. సో అందుకే బుడ్డదానికి ఫస్ట్ స్వెటర్ అయితే వేసేసాను. నెక్స్ట్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఎంట్రీలోనే మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి చాలా థీమ్స్ అయితే పెట్టారు. యాక్చువల్గా మేమైతే ఏం ఫొటోస్ తీసుకోలేదు. తీసుకోవడానికి అసలు అంత ఖాళీ అయితే లేదండి. అక్కడ చాలామంది అయితే ఉన్నారు. చాలా రష్గా అయితే ఉన్నదన్నమాట. లోపల కాశ్మీర్ థీమ్ రావడానికి అయితే ఫుల్గా యాపిల్ ట్రీస్, ఫ్లవర్స్, పెంగ్విన్ థీమ్తో అయితే సెట్ చేశారు. అండ్ వాటర్ ఫాల్ కూడా పెట్టారండి. కాశ్మీర్ చలిగా ఉంటుంది కదా, సో ఆ ఫీల్ రావడానికి లోపలైతే ఎయిర్ కండిషన్స్ కూడా సెట్ చేశారు. నెక్స్ట్ అయితే మేము మెర్మైడ్ షోకి అయితే వెళ్ళిపోయాం. అస్సలు ఖాళీ లేదండి ఫ్రంట్కి వెళ్ళి చూద్దామంటే. సో బ్యాక్ నుంచే చూసి లోపలికి అయితే వెళ్ళిపోయాం. యాక్చువల్గా మేము రిటర్న్ వచ్చినప్పుడు అయితే మెర్మైడ్ షో అయితే క్లోజ్ చేసేసి ఉన్నది. సో పోనీలే ఫస్టే చూసాము అనిపించింది. ఫస్ట్ అయితే ఇక్కడ లోపలికి వెళ్ళగానే యాక్సెసరీస్ స్టాల్స్ అయితే ఉన్నాయి. మేమైతే పెద్దగా షాప్ అయితే చేయలేదు, ఎందుకంటే నేను ఏదైనా యూనిక్గా ఉంటేనే తీసుకుంటాం, లేదంటే మ్యాక్సిమం షాపింగ్ నేను అంతగా ఎక్కువ చేయను. సో నేను ఇంకైతే యాక్సెసరీస్ ఏం తీసుకోలే. నెక్స్ట్ అయితే టాయ్ స్టోర్ అయితే ఉన్నది. మా పాప ఇంకా చిన్నది కాబట్టి సైలెంట్గా అలా కూర్చొని అయితే చూసింది. నాకు గుర్తున్నంత వరకు అయితే మేము మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చి మేమైతే మాట్లాడుకుంటున్నాము అనమాట అక్కడ. సో పాప ఉంది కాబట్టి మేమైతే రైడ్స్ ఏం ఎక్కలేదు. అక్కడ ఫుడ్ స్మెల్కి ఎందుకో కానీ నాకైతే ఆకలేసిందండి. సో నేనైతే ఫస్ట్ అరటికాయ బజ్జీ అయితే ట్రై చేసా, ఓకే అనిపించింది. నెక్స్ట్ అయితే వేడివేడిగా పొటాటో ట్విస్ట్ అయితే ట్రై చేసాం. నాకైతే టేస్ట్ మరీ సూపర్ అని చెప్పలేం కానీ ఓకే. ఎక్కుతావు జెంట్ వీల్ నువ్వు కూడా ఎక్కుతావు, జెంట్ వీల్ ఎక్కుతావా?
నాకు జెయింట్ వీల్ అంటే మరీ అంత భయం లేదు. బట్ పక్కనున్న స్వింగ్ రైడ్ చూసారా? అది చూస్తే నాకు ఒక మెమరీ అయితే గుర్తొచ్చింది. మా బీటెక్ ఫ్రెండ్స్ అందరం కలిసి విజయవాడ సమ్ హైలాండ్కి అయితే వెళ్ళాము. వెళ్ళగానే ఫస్ట్ రైడ్ అయితే కనుక సేమ్ ఈ స్వింగ్ రైడే ఎక్కాము. నాకు ఆ రైడ్ ఎక్కగానే ఫుల్ తల తిరగడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ చాలాసేపు వరకు ఏ రైడ్స్ కూడా ట్రై చేయలేదు. కానీ వాటర్ రైడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. మేమైతే అనుకోకుండా ఆ ట్రిప్ని అయితే సక్సెస్ అయితే చేసేసాం. అనుకోకుండా మా ట్రిప్ అయితే సక్సెస్ అయింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా కమెంట్ చేసి చెప్పండి. మా బుడ్డదైతే తన ఫస్ట్ ఎగ్జిబిషన్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్కి వెళ్ళారా? వెళ్తే మీరు ఏ రైడ్స్ ఎంజాయ్ చేశారో కమెంట్ చేయడం మర్చిపోకండి. సరే మరి ఇక్కడితో ఈ మినీ లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హేమ స్వీట్ లాగ్స్. బాయ్ బాయ్.